గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మీకు అందరికీ మరి పొద్దున తెలియజేశారనుకుంటాను. తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తర్వాత, అంటే నిన్న ఎగ్జామ్ జరిగింది, ఈరోజు కూడా జరిగింది. ఆ పేపర్లో మన పాలిటీ విభాగానికి సంబంధించి 50 మార్కుల వెయిటేజీ ఉంది. మన కోర్సులో కూడా తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు ఉండడం వల్ల ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ సెషన్లో మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒకసారి ఇక్కడ 3rd బ్యాచ్ వాళ్ళు కంప్లీట్ ఎండింగ్లో ఉన్నారు, ఇక 4th బ్యాచ్ వాళ్ళు 75% కంప్లీట్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవడానికి కూడా కొంత గొప్ప ఉపయోగపడుతుంది. మీలో అంటే ఈ టెస్ట్ తర్వాత, అంటే ఎక్స్ప్లెనేషన్ తర్వాత కూడా మీరు ఏదైనా ఉంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఒకసారి జాగ్రత్త చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ ఫ్యూచర్లో రెఫర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ కొంచెం సింపుల్గా ఉన్నట్టే మనం భావించాలి. ఎందుకంటే అది గ్రూప్ 3 ఎగ్జామినేషన్. అన్ని సందర్భాల్లో అలా ఉంటుందని మనం చెప్పలేము. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఈ పేపర్ రాయడం వల్ల అభ్యర్థులకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కొంచెం డీటెయిల్గానే చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ గమనించండి. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను రాజ్యాధికారుల నైతిక సంవేదనలు అని ఎవరు అభివర్ణించారు? హూ డిస్క్రైబ్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ ఏ మోరల్ పర్సెప్ట్స్ ఆఫ్ ద స్టేట్ అథారిటీస్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. ఇది అంటే ఎట్లా అంటే, మామూలుగా ఎప్పుడైనా సరే ఎగ్జామ్ జరిగినప్పుడు, ఏదైనా ఒక పరీక్ష జరిగినప్పుడు సహజంగా మార్కెట్లో ఉండే పద్ధతి ఏంటంటే, ఒక పుస్తకంలో నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, లేదా ఒక కోర్సులో నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఒక ఫ్యాకల్టీ ఎలా చెప్పాడు, వీళ్ళు చెప్పింది ఎంతవరకు ఉపయోగపడింది, ఇదంతా ఒక అజంప్షన్స్ అన్నీ ఉంటాయి కదా. ఇదంతా మీరు అంటే ఈ క్లాస్ వింటున్న వాళ్ళుగా మీరు డిసైడ్ చేయండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన కోర్సు విన్నవాళ్ళు కాబట్టి మీరు అది చెప్పాలి, నేను చెప్పడం కాదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్పగలను. ఒక 700 పేజీల పుస్తకం 700 పేజీలు రాసినప్పుడు దాదాపుగా ఒక 75 క్వశ్చన్లు ఉంటే 65-66 క్వశ్చన్లు, ఒక 50 క్వశ్చన్లు ఉంటే నేరుగా అంటే 42-43 క్వశ్చన్లు దాంట్లోంచి సహజంగా వస్తాయి. మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మార్కెట్లో ఉన్నటువంటి పద్ధతిని దృష్టిలో ఉంచుకొని నేను కూడా ఆ విషయం మీకు చెప్పడమే తప్ప మరొకటి కాదు. ఇది గమనించండి. కోర్సు విన్న వాళ్ళుగా మీకు అందరికీ తెలుసు, మీరే నిర్ణయించండి ఫైనల్గా. ఆదేశిక సూత్రాలు నైతిక సంవేదనలను ఎవరు అభివర్ణించారు? ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చూస్తే గతంలో కూడా చూసాం. బిఎన్ రావు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మనం కనుక తీసుకున్నట్లయితే బిఎన్ రావు స్టేట్మెంట్ ఒకటి, అంబేద్కర్ స్టేట్మెంట్ ఒకటి, రెండు పాపులర్. అంబేద్కర్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి, ఎకనామికల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తాయి డిపిఎస్పి అంటే. బిఎన్ రావు ఏమన్నాడంటే ఇవి నైతిక సంవేదనలు, మొరాలిటీని స్ట్రెంథెన్ చేస్తాయని చెప్పడం జరిగింది. ఇది నేరుగా ఉన్న క్వశ్చన్. దీంట్లో పెద్దగా ఎక్కువ క్వశ్చన్లు అలా ఏమీ లేవు. అంటే అసర్షన్ అండ్ రీజనింగ్ ఇలాంటివి ఏమీ ఎక్కువ లేవు, ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. అది గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండి. పార్టీలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల్లో ఈ కింది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది? ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా ఎవరికి అప్లై అవుతుంది అని అడుగుతా ఉన్నాడండి. సో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పొలిటికల్ పార్టీ మెంబర్సా, ఇండిపెండెంట్ మెంబర్స్కా, నామినేటెడ్ మెంబర్స్కా అంటున్నాడు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు వర్తిస్తుందా, స్వతంత్ర సభ్యులకా, నామినేటెడా? క్వశ్చన్లు సరిగా మీకు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు, ఒకసారి గమనించండి. అంటే ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీకి వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి మరో రాజకీయ పార్టీలో జాయిన్ అయినప్పుడు అన్నప్పుడు, అలాగే ఇండిపెండెంట్ మెంబర్ కూడా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతే
అతనికి కూడా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది. నామినేటెడ్ మెంబర్ అనే వ్యక్తి ఇమీడియట్ గా జాయిన్ అయితే కాదు కానీ 6 months తర్వాత అతనికి కూడా వర్తిస్తుంది. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా ఎవరికి వర్తిస్తుంది అంటే ఇక్కడ అందరికీ వర్తిస్తుంది. ఇది గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కాబట్టి ఇలాగే కన్సిడర్ చేస్తున్నామండి. సో అంటే సార్ మరి అలాంటప్పుడు మిగతావైతే కన్సిడర్ చేయరా అంటే ఆన్సర్ పరంగా ఏబిసి చెప్తాం. ఒకవేళ గినక ఇంకొక ఆస్పెక్ట్ కూడా దానికి ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ఒకవేళ క్వశ్చన్లలో ఎక్కడైనా సరే ఏ అండ్ బి, ఏ అండ్ సి, ఏబిసి, ఏ ఓన్లీ ఉంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఏమవచ్చు అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది ఎవరెవరికి సెంట్రల్లో ఉన్నటువంటి ఎంపీస్ కి అలాగే విధానసభ విధాన పరిషత్ సభ్యులకి వర్తిస్తుంది తప్ప ఇది లోకల్ గవర్నమెంట్స్ కి వర్తించదు. ఆ ప్రస్తావన మనకు లేదు కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్టీ సభ్యులకి, స్వతంత్ర అభ్యర్థులకి, నామినేటెడ్ మెంబర్స్ కి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఏబిసి అన్ని సరైనవని చెప్పాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించండి. నారీ శక్తి వందన్ అధినియం 2023కి సంబంధించి కింది ప్రకటనల్ని పరిగణించండి. ఇక ఓకేనండి, మీకు విజిబుల్ గా ఉందా ఈ క్వశ్చన్? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నారీ శక్తి వందన్ అధినియం 2023. విజిబుల్ ఉందా? జూమ్ చేయాలా? కంఫర్టబుల్ గానే కనపడుతుందా క్వశ్చన్? టైప్ చేయండి. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏది అంటున్నాడండి. అంటే దీంట్లో మీరు రైట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయండి అని మనల్ని అడుగుతా ఉన్నాడు. నూతన పార్లమెంట్ భవనంలో పరిశీలనకు వచ్చిన మొదటి బిల్లు. ఇట్ వాజ్ ద ఫస్ట్ బిల్ టు బి కన్సిడర్ ఇన్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్. ఇది లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు స్థానాలు స్త్రీలకు రిజర్వ్ చేయిస్తుంది. ఇట్ రిజర్వ్స్ 1/3 ఆఫ్ ఆల్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది కూడా కరెక్టే. ఈ చట్టం స్త్రీలకు కేటాయించిన సీట్లలో 4వ వంతు షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు, ఇతర బలహీన వర్గాలకు కేటాయిస్తుంది. 4వ వంతు అనే ప్రశ్న లేదండి, అది తీసేయాలి. చట్టం అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత సీట్ల రిజర్వేషన్లు ఉండవు. అంటే రొటేషన్ పద్ధతిలో సీట్లు వెళ్తూ ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఒక సెషన్ కేవలం ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మనం మాట్లాడుకున్నాం. ఎవరన్నా ఆ క్లాస్ విన్న వాళ్ళు ఉంటే గమనించండి. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ సీని తీసేస్తే అంటే స్త్రీలకు కేటాయించబడ్డ సీట్లలో 4వ వంతు అనే విషయాన్ని కనుక మనం పరిగణనలోకి తీసుకోకుండా వదిలేసినట్లయితే మిగతావన్నీ కూడా ఇక్కడ అంటే సరైనటువంటి సమాధానాలు అవుతాయి. సో 54వ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఏబిడి, సి కాకుండా మిగతావన్నీ కరెక్ట్. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. భారత సుప్రీం కోర్టుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్ని పరిగణించండి. అంతర్రాష్ట్ర వివాదాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తాయి. Consider the following statements in relation to the Supreme Court of India. The Supreme Court holds the primary jurisdiction with respect to disputes between the states or the union and the states. States or the union and states. States ki kavachu. అలాగే కేంద్రము రాష్ట్రాలు మనకి రాష్ట్రాల మధ్య వివాదం ప్రైమరీ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తుంది. కరెక్టే కదా, ప్రైమరీ జ్యూరిస్డిక్షన్ లో వస్తుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ రెఫర్స్ టు దోస్ కేసెస్ డిస్ప్యూట్స్ విచ్ అట్ ద ఫస్ట్ స్టాండ్స్ ఇనిషియేటెడ్ అండ్ అదర్ కోర్ట్స్. ఇక్కడ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అసలైన అధికార పరిధి అంటారు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా. ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే వాళ్ళ ట్రాన్స్లేషన్ ఏమని ఉండాలి, ఇక్కడ ప్రారంభ అధికార పరిధి అని ఉండాలి. దాన్ని అసలైన అధికార పరిధి అని రాస్తారని చెప్పాను కదా మీకు. ఈ ప్రారంభ అధికార పరిధి
ఇతర కోర్టుల్లో ఆరంభమయ్యే కేసులు వివాదాలను సూచిస్తుందా అంటే ప్రారంభ అధికార పరిధి అంటే ఇతర కోర్టుల్లో కేసులు కాదు, ఇతర కోర్టుల్లో ప్రారంభమయ్యేటువంటి కేసులు అయినట్లయితే అది అపిలేట్ జ్యూరిస్డిక్షన్, అప్పీళ్ల విచారణ అధికార పరిధి అవుతుంది. కాబట్టి వాళ్ళ క్వశ్చన్ ప్రైమరీ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి కాబట్టి ఈ పర్కొన ఇక్కడ విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఇక్కడ గమనించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. భారత సుప్రీం కోర్టుకు సంబంధించి కింది ప్రకటనల్ని పరిగణించండి అన్నాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రారంభ అధికార పరిధి గురించి చెప్పింది, ఓకే. రెండవ స్టేట్మెంట్ ప్రారంభ అధికార పరిధిలో ఇతర కోర్టుల్లో ప్రారంభమైన కేసులు వస్తాయా అంటే రావు, అది అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. కాబట్టి ఒకటి మాత్రమే సరైనది. ఈ ప్రశ్నకు సమాధానం 1 ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ ఇది వేరే సబ్జెక్ట్, అంటే క్వశ్చన్ పేపర్ అనేది పాలిటీతో పాటు మిగతా అంశాలు కూడా ఉంటాయి కదా, అందుకని మనం క్వశ్చన్ పేపర్లో పాలిటీ క్వశ్చన్లకు సంబంధించి గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కేంద్ర జాబితాలోని ఏ అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లా ఆన్ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్యూమరేటెడ్ ఇన్ యూనియన్ లిస్ట్. కేంద్ర జాబితాలోని ఏ అంశం మీదైనా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అంటే అది సహజంగా మీకు తెలిసిందే. ఉమ్మడి జాబితాలోని ఏ అంశం మీదైనా చట్టం చేసే హక్కు కూడా పార్లమెంటుకు ఉంది. కాబట్టి రెండు కరెక్టే అవుతాయి. అంటే కేంద్ర జాబితాలోని ఏ అంశం మీదైనా చట్టం చేయొచ్చు, ఉమ్మడి జాబితాలోని ఏ అంశం మీదైనా చట్టం చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం రెండు కరెక్టేనండి. ఆ పక్కన 85, 47 ఇవన్నీ ఏంటి అంటే అవి పేజీ నెంబర్లు. అంటే మన పుస్తకంలో ఎక్కడ వచ్చింది అనేది, ఏ పేపర్లో ఆ క్వశ్చన్ ఉంది అంటే ఎవరైనా రెఫరెన్స్ కోసం చూసుకుంటే ఇంకా డీటెయిల్గా చూసుకోవడానికి పలానా క్వశ్చన్ పలానా పేపర్లో ఉంది అని చెప్పడం అండి అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాక్యాలలో ఏవి సరైనవి? వీటికి రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించబడి అమలు చేయబడతాయి. దే ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి కాబట్టి వీటికి కాన్స్టిట్యూషనల్ గా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఏ కరెక్ట్. ప్రాథమిక హక్కులు సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సవరించబడతాయి. Fundamental rights can be amended through the normal legislative process. Fundamental rights are not amended through the normal legislative process. It required the constitutional amendment. So, ప్రాథమిక హక్కులు సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సవరించబడవు, దానికి రాజ్యాంగ సవరణ కావాలి. మనకు తెలుసు రాజ్యాంగ సవరణ ద్వారానే ప్రాథమిక హక్కులు సవరించబడతాయి. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రక్షకుడిగా ఉంటుంది. ద సుప్రీం కోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంతే కదా, ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగితే మనం సుప్రీం కోర్టు డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు అన్నప్పుడు కోర్టు గార్డియన్ గా ఉంటుంది. రాజ్యాంగ హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులే. ఆల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ గమనించాలి, ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగబద్ధ హక్కులు అవుతాయి, కానీ రాజ్యాంగబద్ధ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు. కాబట్టి ప్రాథమిక హక్కుల్ని సవరించాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగబద్ధ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు. కాబట్టి అక్కడ మనం ఉన్న అంశాలలో ఎంపిక చేసుకోవలసి వస్తే దాంట్లో ఏ మరియు సి ఈ రెండు సరైనటువంటి సమాధానాలు. బి రాంగ్, డి రాంగ్. ఇది గమనించండి. దీంట్లో భాగంగా రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం దానికి సంక్రమించిన అధికార మూలాల్ని గూర్చి వివరిస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద సోర్స్ విచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అయ్యేటువంటి ప్రవేశికలో ఇక్కడ భారత ప్రజలమైన మేము అని చెప్తున్నప్పుడు ఇక్కడ రాజ్యాధికారానికి మూలం ఎవరు
అని అంటే ప్రజలు కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నట్టే. ఇది రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలను గూర్చి వివరిస్తుంది. ఇక్కడ ఇట్ అవుట్లైన్స్ ద గోల్స్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ టు అకంపాలిష్ అన్నాడు. అంటే అసలు ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్ పెట్టిన తర్వాత దీంట్లో లక్ష్యాల్ని తెలియజేస్తున్నట్టే భావించాలి. కాబట్టి ఈ రెండు ఆన్సర్లు అంటే 60వ ప్రశ్నకు సమాధానం ఏ మరియు బి రెండు సరైనవే. ఇక్కడ నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కింది ప్రకటనల్ని పరిగణించండి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ కౌన్సిల్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఇది కరెక్టే. అలాగే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రొవైడ్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్. కాబట్టి అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 నీటి వివాదాల ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తుంది. రెండు కూడా కరెక్టే ఈ స్టేట్మెంట్స్. కాబట్టి ఏ మరియు బి రెండు కరెక్టే. సో దీని మీద పూర్తి సమాచారం అక్కడ 365, 368 పేజెస్ లో ఉంది పుస్తకంలో. అది మీరు గమనించుకోండి. ఎవరైనా రెఫరెన్స్ కోసం తర్వాత చూసుకోండి. ఇక్కడ ఒకసారి గమనించండి ఈ ప్రశ్న. అంటే ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో ప్రశ్నలు అడిగే సరళిని మనం దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రశ్న చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడండి. ఏంటి అంటే ఫైనాన్స్ కమిషన్స్ కి సంబంధించి ఏ ఫైనాన్స్ కమిషన్ కి ఎవరు చైర్మన్. అయితే వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇవే రిపీటెడ్ గా అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్ ని వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనేది మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి, గమనించుకోవాలి. సో ఒక్కసారి కనుక గమనిస్తే 12th, 13th, 14th ఫైనాన్స్ కమిషన్స్ అండి. మీరు 2003లో 12th ఫైనాన్స్ కమిషన్, అలాగే 2007లో 13th. తర్వాత అంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అక్కడ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు కదా, అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ 2013లో మళ్ళీ 14th. 15th ఫైనాన్స్ కమిషన్ 2017లో ఏర్పాటైనప్పుడు వీటికి చైర్మన్లుగా ఎవరు ఉన్నారు అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ గమనించాలి ఏ ఫైనాన్స్ కమిషన్ కి ఎవరు చైర్మన్ గా ఉన్నారు అంటే ఇక్కడ 12th ఫైనాన్స్ కమిషన్ అండి. ఫస్ట్ 12th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా రంగరాజన్, 13th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా విజయ్ కేల్కర్, 14th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నది యాగా వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నది ఎన్కే సింగ్. ఇది గమనించాలి, ఇది ఫ్యాక్ట్. దీంట్లో మనం చూసుకోవడానికి ఏం లేదు. ఆ 440 పేజీలో వరుసగా అన్ని ఆ టేబుల్ ఒకటి ఉంది, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం అప్లికేషనే మన అవగాహనను బేస్ చేసుకుని ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? ఈ కింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు? రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అనే పదానికి నిర్వచనం లేదు. మనం చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి ప్రస్తావన. ఇక్కడ అసలు ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు అనే పదాలకు బదులుగా వాడుతున్నటువంటి పదాలు ఇక్కడ రిజర్వేషన్లు ఇలాంటి పదాలు, లేకపోతే వీటి నిర్వచనాలు ఇలాంటివి ఉన్నాయా అంటే నిర్వచనాలు ఏమీ లేవండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈ కింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు అన్నాడు, విచ్ ఈస్ కరెక్ట్ అన్నాడు. దెర్ ఈస్ నో డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇది కరెక్టే. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు కలదు. రిలీజియస్ మైనారిటీస్ alone have right to establish the educational institutions. ఈ ప్రశ్న మనం గతంలో ఎలా అడిగేవాళ్ళం మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ మైనారిటీ వర్గాలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం ఆర్టికల్ 19. మరి మిగతా వాళ్ళు ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేసుకునే వాళ్ళు? విద్యా సంస్థలు మైనారిటీ వర్గాలు కాకుండా ఇతర వర్గాల వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలంటే ఏ ఆర్టికల్ టైప్ చేయండి క్లాస్ వింటున్న వాళ్ళు. ఈ ప్రశ్న మీకు నేను ఫండమెంటల్ రైట్స్ టాపిక్ దగ్గర ఇలా కూడా అడగడం జరిగింది. మైనారిటీ వర్గాలు అయితే ఆర్టికల్ 30 ఓకే. ఇతరులు నాన్ మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం? ఎవరు ఏమీ స్పందించట్లేదు. రైట్.
నేను చూడలేకపోయాను. రైట్ అండి. 1901 ఉన్న సంఘాల ఏర్పాటు స్వాతంత్రం. మరి అలాంటప్పుడు మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు మాత్రమే, రిలీజియస్ మైనారిటీస్ అనలేదు, రిలీజియస్ మైనారిటీస్ అలోన్, వాళ్ళు మాత్రమే అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తీసేయాలి. అల్పసంఖ్యాక వర్గాల సంస్థలకు రాష్ట్ర గ్రాంట్ల నుండి మినహాయింపు ఉంది. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద స్టేట్ గ్రాంట్సా? ఇక్కడ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ గినక గ్రాంట్ ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే ఇక్కడ దీనికి అల్పసంఖ్యాక వర్గాల సంస్థలకు రాష్ట్ర గ్రాంట్ల నుండి మినహాయింపు ఉందా అంటే, ఇక్కడ గమనించాలి, మైనారిటీ సంస్థలకి గ్రాంట్ ఎయిడ్ ఇవ్వడంలో రాష్ట్రం వివక్షలు, ప్రభుత్వం వివక్షలు చూపకూడదు. అలాగే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద స్టేట్ గ్రాంట్స్ అంటే సపరేట్ గా వాళ్ళకి ఉంటుంది తప్ప దీన్ని స్టేట్ గ్రాంట్ కి సంబంధించింది కాదు. కాబట్టి అది కూడా మనం పరిగణనలోకి తీసుకోలేము. ఆయా రాష్ట్రాల గవర్నర్లకు వారి రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాలు తెగల్ని గుర్తించే అధికారం ఉంటుందా అంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనేవాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఓబీసీలు కాదు, అలాగని బీసీలు కాదు. బీసీల్ని గుర్తించడం అంటే స్టేట్ గవర్నమెంట్ వరకు ఉంటుంది, కానీ ఇది ఎస్సీ ఎస్టీ కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ లోకి వస్తుంది. కాబట్టి వీటిలో ఒకటి మాత్రమే సరైనది అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద న్యూ లా భారతీయ సాక్ష్య అధినియం హ్యాస్ రీప్లేస్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కొత్త చట్టం భారతీయ సాక్ష్య అధినియం ఈ కింది దేన్ని పునఃస్థాపితం చేసింది అంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మీకు ఈ పదాలన్నీ మీకు తెలుసు. ఇక్కడ భారతీయ శిక్షా అధినియం, భారత న్యాయ సంహిత ఇలాంటివి తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవిడెన్స్ యాక్ట్ ని రీప్లేస్ చేసింది. ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో భారతీయ సాక్ష్య అధినియం వచ్చింది. ఇది మనకి ఈ రీసెంట్ ఇష్యూస్ లో, కరెంట్ ఇష్యూస్ లో భాగంగా భావించవచ్చు. రైట్ అండి, రాష్ట్రపతి కరెక్ట్. ఈ కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఎలా రిజర్వేషన్లు కల్పించింది? ఇది మీరు తెలుగు చదువుకోకుండా ఇంగ్లీష్ చదువుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అని ఇచ్చాడు చూడండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, వర్గాలు వెనుకబడి, ఇంకా మీరు చదువుకున్న తప్పేమి కాదు. భారతదేశంలో రిజర్వేషన్లకు ప్రాతిపదిక కులం కాదు, భారతదేశంలో రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఆర్థిక వెనుకబాటుతనం కాదు. కానీ ఇక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనలేదు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అన్నాడు. ఆ పాయింట్లు మీరు గమనించండి. నేను 1516 ఆర్టికల్ దగ్గర ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. సో ఇక్కడ ఈ కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తోంది అంటే, ఇక్కడ 103 అమెండ్మెంట్ ద్వారా మీరు గమనించారు. 15(6) కానివ్వండి, 16(6) కానివ్వండి, దీని ద్వారా విద్యా సంస్థల్లో 15(6) ప్రకారం, ఉద్యోగాల్లో 16(6) ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లభిస్తూ ఉన్నాయి. ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్, భారతదేశంలోని విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి అంటే, ఇక్కడ ఏంటి క్వశ్చన్ వాళ్ళు అడగడం, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్రాంటెడ్ టు ద ఫారినర్స్ ఇన్ ఇండియా అంటే, ఫారినర్స్ కి ఇవ్వబడ్డటువంటి ప్రాథమిక హక్కులు ఏంటి? ఇక్కడ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అంటే, ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్ ఇండియాలోనే మైనారిటీస్ ప్రొటెక్షన్ కోసం అని మనం అనుకున్నాం. అలాగే ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఇక్కడ ఫారినర్స్ కి సంబంధించి గమనించండి, ఫారినర్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారా, చెయ్యరా అని అంటే, ఇక్కడ ఈక్వాలిటీ పరంగా మనకేమి ఇబ్బంది లేదండి, అందరినీ సమానంగానే చూస్తారు. అలాగే నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు అందరికీ ఒకేలాగా ఉంటుంది కదా ఇక్కడ. అలాగే ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది కొన్ని మినహాయింపులు పొందింది. సింపుల్ గా చెప్పాలి అంటే, భారతదేశంలో ఫారినర్స్ కి లభించేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే, ఇక్కడ ఈక్వాలిటీ
ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇక్కడ సమానంగా లభిస్తాయి. అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫారినర్స్ కూడా ఉండే ఫండమెంటల్ రైట్స్ అని అడిగాడు కాబట్టి సాంస్కృతిక విద్యా విషయ హక్కులో ఫారినర్స్ వచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడతామంటే దాంట్లో మళ్ళీ కండిషన్స్ అప్లై అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనకి జాతిపరమైనటువంటి వివక్ష నుంచి విదేశీయులకి రక్షణ, అంటే ఇక్కడ విదేశీయులకి కొన్ని పరిమితమైనటువంటి హక్కులు లభింపజేస్తాం కాబట్టి ఇక్కడ ఇవ్వబడ్డటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని చూసినప్పుడు మీ ఆన్సర్ బి అండ్ సి అవ్వాలండి, అది గమనించండి. నెక్స్ట్ as per the 74th Constitutional Amendment Act, which of the following constitutes a transitional area? రాజ్యాంగ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ కింది వాటిలో ఏది పరివర్తన ప్రాంతం? ట్రాన్సిషనల్ ఏరియా, మనం దాన్ని ట్రాన్స్మిటెడ్ ఏరియా లేదా ట్రాన్సిషనల్ ఏరియా అంటాం అనుకున్నాం. లోకల్ గవర్నమెంట్స్ టాపిక్ లో గమనించాలి. ఏది అంటే ఒక ప్రాంతం గ్రామం నుంచి అంటే రూరల్ నుంచి అర్బన్ గా ట్రాన్స్మిట్ అవుతున్నది, ట్రాన్సిషన్ పొందుతున్న ప్రాంతం ఏది అన్నది ప్రశ్న. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నగర పంచాయతీ, మనం తెలంగాణలో నగర పంచాయతీ సిస్టమ్ లేదు, న్యూ పంచాయతీ రాజ్ యాక్ట్ తర్వాత ఏపీలో ఉన్నాయని మనం మాట్లాడుకుంటాం, గమనించాలి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కింది ప్రకటనల్ని పరిగణించండి. భారత రాజ్యాంగం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే 3 అంశాలను కలిగి ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ 3 lists: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సెకండ్ స్టేట్మెంట్, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, ఆర్థిక, పాలనా అధికారాల పంపిణీ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడింది. Under the Indian Constitution, there is a distribution of legislative, financial and administrative powers between the union and state. మీకు తెలుసు మనకి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 11వ భాగము 12వ భాగంలో 11వ భాగము శాసన పాలన, 12వ భాగము ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. అలాగే 3 జాబితాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏ మరియు బి రెండు కరెక్టే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 3 జాబితాలు ఉన్నాయి 7వ షెడ్యూల్లో. అలాగే మనకి ఉమ్మడి ఇక్కడ దీంతో పాటు ఏంటి అంటే శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు 3 కూడా రాజ్యాంగంలో పేర్కొనబడింది కాబట్టి 2 సమాధానాలు కరెక్టే. ఇక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఎంతవరకు అది ప్రాపర్ గా విజిబిలిటీ ఉందో నాకు తెలియదు, నేను చదివినప్పుడు మీరు గమనించండి. ఒకవేళ కనుక విజిబిలిటీ లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారానికి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇది గవర్నర్ విచక్షణాధికారం కాదు, దీనిని మంత్రుల సహాయ సలహాల మేరకు చెలాయించబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ discretionary power and must should be exercised with the aided advice of the minister. మీకు గుర్తుందా, ఇది మనం నిన్నటి మన టెస్ట్ లో మాట్లాడుకున్నాం. గవర్నర్ విచక్షణాధికారాలు అంటే ముఖ్యమంత్రి సలహా లేకుండా కానీ సలహాకు వ్యతిరేకంగా కానీ గవర్నర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది గవర్నర్ విచక్షణాధికారం అవుతుంది. మరి ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం ఏంటి? ఆర్టికల్ 213 ప్రకారం ఇష్యూ చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ ఎవరి ప్రకారం ఇష్యూ చేస్తాడు అంటే ఇక్కడ ఈ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించి ఈ కింది వ్యాఖ్యల్ని పరిగణించండి అన్నట్టు. ఆర్డినెన్స్ ఇక్కడ విచక్షణాధికారం కాకుండా గవర్నర్ ఏం చేస్తున్నాడు? విచక్షణాధికారం అంటేనేమో సొంత నిర్ణయం. ఇక్కడ ప్రశ్న గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారానికి సంబంధించి అంటున్నాడు, అంటే ఆర్డినెన్స్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆర్డినెన్స్ అనేటువంటిది గవర్నర్ సొంతంగా ఇస్తాడు. ఆర్డినెన్స్ అంటే లేదు, సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తేనే ఇష్యూ చేస్తాడు, అది 213 ప్రకారం ఇస్తాడు. అయితే గవర్నర్ ని విత్డ్రా చేసేటువంటి కండిషన్ ఎప్పుడైనా అంటే ఆర్డినెన్స్ అవసరం లేదనుకోండి విత్డ్రా చేసేస్తాడు. ఒకవేళ ఆర్డినెన్స్ వల్ల సమాజంలో ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి విత్డ్రా చేయాలంటే చేసేస్తాడు. కాబట్టి ఏ మరియు బి రెండు కరెక్టే. దీనికి సంబంధించి ఈ స్టేట్మెంట్ 2 ఆర్డినెన్స్ విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి. అంటే ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్తున్నాడండి. ఈ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ లో గమనించండి, ఇది అసర్షన్ రీజనింగ్. మీరు గమనించారో లేదో, మీకు నేను మనం టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు
కోర్స్ అయిపోవడం, కోర్సు మ్యాక్సిమం అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ ప్రారంభించినప్పుడు కూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రతిపాదన హేతువు అనే ప్రశ్నలు వస్తాయి ముందు రోజుల్లో. గతంలో అడగలేదేమో కానీ ఇక ముందు రోజుల్లో అడుగుతారని మనం అనుకున్నాం. ఈ అసర్షన్ రీజనింగ్ సంబంధించి ప్రతిపాదన హేతువులు ఒకసారి పరిశీలించండి. అసర్షన్ ఏమంటున్నాడు? ఆర్టికల్ 368 ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రతిపాదన లేదా నిశ్చిత వాక్యం ఏంటంటే ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తుంది. 368 ఏం చేస్తుంది? రాజ్యాంగ సవరణ అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తుంది. ఇది ఒక స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ రీజనింగ్ లో పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మినహాయించి మిగిలిన ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అంతే కదా. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుందంటే ఎందుకు? రాజ్యాంగాన్ని సవరించడానికి. ఏ భాగాన్నైనా సవరించవచ్చా? ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ ని కాకుండా. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, అలాగే అది ప్రాపర్ అయినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ. ఈ ప్రశ్నను మీరు గమనించండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కు సంబంధించి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ ద పంచాయత్స్. ఇక్కడ పంచాయతీలు అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్స్ కు సంబంధించి ఈ ప్రకటనల్ని పరిశీలించండి అన్నాడు. ప్రతి పంచాయతీ దాని మొదటి సమావేశ తేదీ నుండి 5 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. పంచాయతీ అయినా రాష్ట్రపతి అయినా ఏదైనా సరే గమనించాలి, పదవులైతే ప్రమాణ స్వీకారం చేశాక స్థానిక ప్రభుత్వాలు అయితే తొలి సమావేశం నుంచి 5 సంవత్సరాలు కొనసాగుతాయి. 2, రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు అంటే 243K ప్రకారం అయితే గ్రామీణ, 243ZA ప్రకారం అయితే పట్టణం. మీకు తెలుసు, ఇక్కడ పన్నులు విధించి వసూలు చేసే చట్టాలను రూపొందించే సాధికారత పంచాయతీలకు ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పన్నులు విధించవచ్చు, వసూలు చేయొచ్చు, కానీ అలాంటి చట్టాలు చేసేది స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్లు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, స్టేట్ లిస్ట్ లో ఉంటాయి కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి కాబట్టి 2 స్టేట్మెంట్స్, ఎవ్రీ పంచాయత్ యాక్ట్ షల్ కంటిన్యూ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ ద ఎలక్షన్స్ ఫర్ పంచాయత్. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. పంచాయత్స్ ఆర్ ఎంపోర్డ్ టు మేక్ లాస్, లివ్ అండ్ కలెక్ట్ ద taxes. ఇది రాంగ్. దే కెన్ కలెక్ట్ ద ట్యాక్స్, దే కెన్ లివ్ ద ట్యాక్స్, బట్ దే డెంట్ మేడ్ ద లా రిలేటెడ్ టు ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. సో కాబట్టి దీంట్లో సరైనటువంటి సమాధానం మనం ఎంపిక చేయవలసి వస్తే మొదటి 2 సరైనవి అవుతాయి. పంచాయతీలు వాళ్లకు వాళ్లే చట్టాలని రూపొందించలేరు, ఇది గమనించండి. ఇక్కడ ఒకసారి గమనించాల్సింది ఏమంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కి మధ్య కొన్ని చిన్న చిన్న మైక్రో లెవెల్ డిఫరెన్సెస్ లో ఇదొకటండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన తిరుగుబాటు సంస్థలు వాటి సంబంధిత రాష్ట్రాల్లో ఏది సరిగా జతపరచబడింది అంటున్నారు. అంటే డిఫరెంట్ స్టేట్స్ లో మనకి డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఆ మూమెంట్స్ ని లీడ్ చేస్తున్న సంస్థలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో తీసుకున్నట్లయితే బోడోల్యాండ్, కార్బీ ఆంగ్లాంగ్, అలాగే ఒక్కొక్క చోట మణిపూర్లో కుకీల్యాండ్, ఇట్లా వేరు చోట్ల వేరు స్టేట్స్ కోసం డిమాండ్స్ ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, కొంతమంది కొన్ని డిమాండ్స్ నడుపుతున్నారు. వాళ్ళు అవి తీవ్రవాద కార్యకలాపాలుగా ఉండొచ్చు, వేర్పాటువాదగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. ఇక ఏవి ఎక్కడ ఉన్నాయో చెబుతూ దీంట్లో సరైన దాన్ని కాని దాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అంటాడు. ఇక్కడ కామ్తాపూర్ లిబరేటరీ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కామ్తాపూర్ ఎక్కడ ఏ డిమాండ్ ఉంది అనేది మీరు చూసుకున్నట్లయితే ఆ స్టేట్ లో ఆ డిమాండ్ ఉందా. ఇప్పుడు మణిపూర్ ఉంది, మణిపూర్ అనే కాంబినేషన్ ఉందండి. మణిపూర్ అనే కాంబినేషన్ లో కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, అలాగే కంగ్లియా కమ్యూనిస్ట్ పార్టీ KCP, తర్వాత యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ UNLF, గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ GNLA, ఇక్కడ
ఏది సరైనటువంటిది అని అడుగుతా ఉన్నాడండి. దీంట్లో సరైనటువంటి జత ఏదన్నా ఉందా అని మనల్ని అడుగుతా ఉన్నాడు. దీంట్లో గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ GNLA ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది అని అంటే ఇక్కడ వీళ్ళు మేఘాలయ ఇచ్చాడు. మేఘాలయలో గారో ల్యాండ్ కదా, మేఘాలయలో ఉన్న డిమాండ్ గారో ల్యాండ్ కదా, కాబట్టి దీంట్లో సరిగా జతపరచబడినది, బడనిది కాదు జతపరచబడినది, కాబట్టి ఇక్కడ GNLA మేఘాలయ సరిపోతుంది. మరి వేరువేరు అంశాలను తీసుకున్నట్లయితే వేరువేరు వస్తాయి, కాబట్టి మిగతావన్నీ సరిగా జతపరచబడలేదు. ఈ టాపిక్ మీకు ఏపీలో ఉన్నటువంటి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇది పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు, బట్ ఒక ఐడియా కోసం మాత్రమే. అంటే వేరువేరు చోట్ల వేరువేరు డిమాండ్లు ఉన్నాయని గమనించండి. నెక్స్ట్, జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి ఈ కింది ప్రకటనలు పరిగణించండి. సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా జిల్లా కోర్టు. రాష్ట్ర గవర్నర్ హైకోర్టును సంప్రదించి వీరిని నియమిస్తాడు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు నియమించేది గవర్నర్, మీకు తెలుసు. 233. ఒక వ్యక్తి జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా అడ్వకేట్ గా అనుభవం ఉండాలి. ఈ రెండు కరెక్టే. ఏ మరియు బి రెండు సరైనటువంటివి. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కింది ప్రకటనల్ని పరిగణించండి. రాజ్యాంగంలోని 15 భాగం ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించింది. అలాగే ప్రజా ప్రాతినిధ్య సవరణ చట్టం 1996 ద్వారా దీన్ని బహుళ సభ్య సంఘంగా మార్చారు. ఇక్కడ గమనించాలి, 15వ భాగం ఎన్నికల సంఘం అంటే ఇక్కడ 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ అవి 15వ భాగం. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మల్టీ మెంబర్ బాడీ అయింది ఎప్పుడండి? 1950లో భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చింది. మరి ఓటర్స్ డే ఎప్పుడు? గమనించండి, 1950లో సింగిల్ మెంబర్ బాడీగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, 89లో మల్టీ మెంబర్ బాడీ, 1990లో సింగిల్ మెంబర్ బాడీ, మళ్ళీ 1993 నుంచి మల్టీ మెంబర్ బాడీ. ఈ ఈక్వేషన్స్ మనం తీసుకున్నప్పుడు 1996 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కరెక్ట్ గా లేదు, కాబట్టి దీన్ని మనం తీసేయాలి. అలాగే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ని తొలగించవచ్చు. మనకు తెలుసు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని తొలగించాలంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో రెజల్యూషన్ యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే మిగతా ఇద్దరిని తొలగించాలంటే CEC అడ్వైజ్ ప్రకారం ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడని. దీంట్లో ఈ స్టేట్మెంట్ తప్పండి, రెండవ స్టేట్మెంట్ తప్పు. ఏ మరియు సి రెండు కరెక్ట్, కాబట్టి ఇక్కడ ఏ మరియు సి అనేటువంటివి సరైనటువంటి సమాధానం ఈ ప్రశ్నకి. అది మీకు తెలుసు కదా, ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే మీరు అప్పుడే ఐడెంటిఫై చేస్తున్నారు, మీకు తెలిసినవే అవి. ఎందుకంటే ఆ క్వశ్చన్ లో సార్ 1996 ఇచ్చారు, మనం 93 అని. అంటే ఎవరైతే చదివారో వాళ్ళకి క్వశ్చన్ లో ఎక్కడ రాంగ్ ఉందో తెలిసిపోతుందండి. ఇక ఈ ప్రశ్న గమనించండి, రిట్స్ కు సంబంధించి మీకు తెలుగులో ఇచ్చినా కూడా మీరు ప్రతిదానికి ఇంగ్లీష్ వర్డ్ ఒకటి మనం చూసాం కదా. ఇక్కడ సెర్ష్యూరరీ, కోవారెంటో, ప్రొహిబిషన్, హెబియస్ కార్పస్ కదా. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఎ బాడీ. ఇట్లాంటి పదాలు మనం గమనించాం. దీంట్లో సరైన జతని గుర్తించండి. సెర్ష్యూరరీ ఎగువ కోర్టు నుండి దిగువ కోర్టులకు ఇచ్చేది అంటున్నాడు. కోవారెంటో అట్ వాట్ అథారిటీ, మీకు తెలుసు. సరైన జతను గుర్తించండి అన్నప్పుడు ఒకటే ఉన్నప్పుడు ఇక కోవారెంటో అంటే అట్ వాట్ అథారిటీయే కదా, ఏ అధికారంతో అని. ఇక్కడ ప్రొహిబిషన్ పాలనా ఏజెన్సీలకు వ్యతిరేకంగా ఇవ్వబడుతుంది. హెబియస్ కార్పస్ చట్టబద్ధమైన చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు. అలా కాదు, ఉన్న వాటిలో మీరు 4 ఆప్షన్స్ తీసుకున్నట్లయితే కోవారెంటో అనే పదాన్ని తీసుకుంటే విత్ వాట్ అథారిటీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒకటే సరైనది, మిగతావి భిన్నంగా ఉన్నాయి కాబట్టి అవి సరైన సమాధానాలు కావు. ఎందుకో మీకు అందరికీ తెలుసు. ఇక దీంట్లో ఒకసారి గమనించండి, ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి అభ్యర్థి. ఏమంటాడు అంటే, ఈ కింది రాజ్యాంగ సవరణల్ని వాటికి సంబంధించిన అంశాలతో జతపరచండి. అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికి సంబంధించిందో చెప్పండి అన్నాడు. దీన్ని మీరు ఎలా తీసుకోవాలి? ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఫస్ట్ మనకి బాగా తెలిసినవి ఏమన్నా ఉన్నాయా అలా చూసుకోవాలండి. దీంట్లో గమనించండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి మనకి 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది.
యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి మనకు తెలిసిన రాజ్యాంగ సవరణలు 52nd అమెండ్మెంట్, 91st అమెండ్మెంట్. మరి 52nd, 91st అమెండ్మెంట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. కాబట్టి ఇక్కడ 4వ అంశము, ఇక్కడ 4, ఇక్కడ 5 ఇస్తాడని చెప్పా కదా, ఇది తొలగించండి. అంటే ఇక్కడ మనకి ఏం తొలగిపోయింది? ఒకటి తొలగిపోయింది. ఇప్పుడు ఈజీగా ఉన్నవి చూసుకోండి. 61st అమెండ్మెంట్ 61వ రాజ్యాంగ సవరణ ఏంటి? ఓటింగ్ వయస్సుని పెంచడం. అంటే ఇక్కడ ఓటింగ్ వయస్సుని పెంచడం అంటే ఓటింగ్ వయస్సుని పెంచడం కాదు, ఓటింగ్ వయస్సుని తగ్గించడం. 21 నుంచి 18కి తగ్గించడం. ఈ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఏం చేశారు? ఓటు వేసే వయస్సుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది 88లో. నెక్స్ట్ 86th అమెండ్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది 2000, 26వ రాజ్యాంగ సవరణ 2002. 86th అమెండ్మెంట్ 2002 ఏం చెప్పింది? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య. 97th అమెండ్మెంట్ అనగానే కోఆపరేటివ్స్, 97th అమెండ్మెంట్ కోఆపరేటివ్స్. 101 అమెండ్మెంట్ జిఎస్టి కదా. ఇక్కడ గమనించాలి, 61st అమెండ్మెంట్ 1988, 86th అమెండ్మెంట్ 2002, అదే మనకి 97th అమెండ్మెంట్ అయితే 2011, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2016లో చేశారు, అమలు వేరు కదా. సో కాబట్టి ఇక్కడ గమనించాల్సిన పాయింట్లు ఏంటంటే, రాజ్యాంగ సవరణలు ఆర్టికల్స్ మనకి ఎంత మగ్గింగ్ చేసినా, మనం బాగా మగ్గింగ్ చేసినప్పటికీ కూడా వీటిలో ఉన్న వాటిలో సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడైతే మీకు ఇంకా ఫ్యాక్ట్సే కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేదు ఈ క్వశ్చన్ విషయంలో. అంటే ఇక్కడ A3, B5, C1, D2 ఇది సరైన సమాధానం. ఇక్కడ ఆన్సర్ ఏది అనేది ఆటోమేటిక్ మనం అంత మ్యాచింగ్ చేసిన తర్వాత ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద ఇక్కడ రెసిడ్యూరరీ పవర్స్ టు ద యూనియన్. దిస్ ప్రొవిజన్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ అంశం ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది? కెనడా నుంచి. ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా, యుఎస్ఏ నుంచి చాలా విషయాలు మీకు తెలుసు, ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం ఇలా తెలుసు కాబట్టి ఈజీగానే రాయగలరు. నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు బాగా తెలిసిన ప్రశ్న అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ రావచ్చు కాబట్టి గమనించాలి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ భావ ప్రకటన స్వాతంత్రం. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ భావ ప్రకటన స్వాతంత్రం. ఇది రెండు పట్టదు కాబట్టి ఒకసారి తెలుగు చేశాక మళ్ళీ కావాలంటే ఇంగ్లీష్ కూడా వెళ్దాం. ఇక్కడ వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనగానే 1901 రావాలి. ఒక తప్పుకు 2 శిక్షల నుంచి రక్షణ, నో డబుల్ జియోపారడీ అనగానే గుర్తొచ్చేది ఆర్టికల్ 20. హోదాల రద్దు అంటే ఇక్కడ ఇలాంటిది మీకు ఇదేదో కొత్తగా వినపడుతుంది ఈ సౌండింగ్ మనకంటే, ఏమంటే మీకు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ తెలిసిపోతుంది. అంటే టైటిల్స్ అంటే ఇక్కడ బిరుదులు అనగానే 18. ఇక్కడ న్యాయ సహాయ హక్కు అని ఉందండి. న్యాయ సహాయ హక్కు అన్నప్పుడు పేదలకు ఉచిత న్యాయ సహాయం ఏమైనా ఉందా అని ఎతుకుతారు. అంటే అభ్యర్థి ఏం చేస్తాడు, 39 A కోసం ఫస్ట్ చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటాడు అంటే 22లో 7 ఉపనిబంధనలు ఉన్నాయి. 22 క్లాస్ 1, 22 క్లాస్ 2, 22 క్లాస్ 3 అని. ఇక్కడ గమనించాలి, న్యాయ సహాయం, రైట్ టు లీగల్ ఎయిడ్, అక్కడ అది హక్కు కాదు. రైట్ టు లీగల్ ఎయిడ్ సంబంధించి ఆర్టికల్ 22లో ఫెసిలిటీ ఉంటుంది కానీ హక్కు కాదు. మరి న్యాయ సహాయం పొందడం కూడా పౌరుడి హక్కే అని చెప్పేసి సుప్రీంకోర్టు జీవించే హక్కులో భాగంగా జడ్జిమెంట్ ఇచ్చిందండి. మీరు కనుక కొంచెం కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఈ విషయాలు 634, 635 పేజెస్లో ఉన్నట్టున్నాయి. అలాగే మీరు కనుక జీవించే హక్కు ఆర్టికల్ 21 దగ్గర మీరు మన పుస్తకంలో కనుక గమనిస్తే అక్కడ ఎంహెచ్ హాస్కాట్ వర్సెస్ మహారాష్ట్ర స్టేట్ కేసు 1978లో
ఏం చెప్పారు అంటే జీవించే హక్కులో భాగమే, న్యాయ సహాయ హక్కు కూడా జీవించే హక్కులో భాగమే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు మిగతా మూడు కరెక్ట్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇక్కడ మనకేంటి న్యాయ సహాయ హక్కు అన్నది ఒక్కటే కాంట్రవర్సీ అనుకుందాం. ఇది ఇక్కడ పక్కన పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ 19(1)A అన్నప్పుడు A2 ఉంది కదా. అలాగే ఒక తప్పుకు 2 శిక్షల నుంచి రక్షణ అనగానే ఇది మీకు స్పెసిఫిక్ ఇక్కడ డౌటే లేదు. B4 ఎందుకు నో డబుల్ జీవోపారిటీ మీకు స్పెసిఫిక్ గా తెలుసు. 20 క్లాస్ 1 అంటే ఏంటి, 20 క్లాస్ 2 అంటే ఏంటి, 20 క్లాస్ 3 అంటే ఏంటి. 20 క్లాస్ 2 అది. సి ఏంటి, హోదాల రద్దు అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ కాబట్టి అక్కడ C3. ఇక్కడ మనకి జాగ్రత్త అండి సార్, న్యాయ సహాయ హక్కు నేను ఆర్టికల్ 21లో ఐడెంటిఫై చేయలేకపోతానేమో సార్ ఒకవేళ కనుక అలా అనుకుంటే. అంటే A2 ఎన్ని చోట్ల ఉంది, దీంట్లో అంత ట్విస్ట్ ఏం లేదు. క్వశ్చన్ మీకు A2 ఉన్నదే ఒకటి, B4 ఒకటే, C3 కూడా ఒకటే, ఇంకా అసలు కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి మీరు మొదటిది ఐడెంటిఫై చేసినప్పుడే కొట్టేయచ్చు ఆన్సర్ని, అయినా చెక్ చేసుకోవాలి. ఇది 2 సరైన సమాధానం. ఓకేనండి. నెక్స్ట్, consider the following statements about the Supreme Court of India. ఇక్కడ భారత న్యాయస్థానానికి సంబంధించి కింది ప్రకటనల్ని పరిగణించండి. ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల విషయంలో ఒక ప్రత్యేక చివరి వివరణకర్త. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ అండ్ ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ విచ్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. పరిగణనలో ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది రాజ్యాంగంలోని అన్ని అంశాల విషయంలో ఒక ప్రత్యేకమైన చివరి వివరణకర్త. నెక్స్ట్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను వాస్తవ రూపం దాల్చేట్లు చేయడం దీని ప్రధాన విధి. ఇట్ హ్యాస్ ద డ్యూటీ టు మేక్ ద ఐడియల్స్ ఇన్షర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏ రియాలిటీ. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశికను తనకు తానే మార్చే అధికారం దీనికి కలదు. అంటే ఇట్ హ్యాస్ ద అథారిటీ టు చేంజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఓన్. ఇక్కడ గమనించాలి, అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకలా అంటే సుప్రీంకోర్టు బేరుబారి కేసులో ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందని. కానీ అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఉంది కదా, 9th అమెండ్మెంట్. కాబట్టి ప్రియాంబుల్ ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీళ్ళు చేయకుండా వీళ్ళే సుప్రీంకోర్టే మార్చగలరా అంటే అలా చేయలేరు. అలాగే ఆదేశిక సూత్రాల అమలుకు సంబంధించి దీని విధి విస్తరించబడింది. ఇట్స్ డ్యూటీ ఎక్స్టెండెడ్ ఈవెన్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాన్ జస్టిబుల్ అయినప్పుడు మళ్ళీ వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేసే అవసరం ఉండదు. ప్రవేశికను సుప్రీంకోర్టు తనకు సంబంధం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదటి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం A అండ్ B. ఇది గమనించండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు ఏమిటి? కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నాడు. ఒక ముఖ్య ఎలక్షన్ కమిషనర్ మరియు 3 ఉన్నారా? లేదు. మనకు సింపుల్ గా 1+2 అని తెలుసండి. ఆ 1+2 ఎక్కడుందో చెక్ చేయండి. ఇది రాంగ్. ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్, ఒక ఉప ఎన్నికల కమిషనర్ రాంగ్. ఒక కమిషనర్ డిప్యూటీ రాంగ్. అలాగే ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్ మరియు 2 కమిషనర్లు, ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ కరెక్ట్. ఇంత సింపుల్ గా వస్తుందా అంటే చెప్పలేం, అడగొచ్చేమో. కానీ ఇక్కడ మనకి క్లారిటీ ఉండడం వల్లనే ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి. గమనించండి, మీరు దాని మీద ఇంకా డీటెయిల్స్ ఆయా పేజీలో చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ కింది వారిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3కు సంబంధించింది కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఆర్టికల్ 3 దేని గురించి చెబుతోంది అంటే నూతన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ రాష్ట్రాన్ని విస్తరించడం కావచ్చు, తగ్గించడం కావచ్చు, పేరు మార్చడం కావచ్చు, ఇవైనా చేయొచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం డిమినిష్ ద ఏరియా ఆఫ్ ద స్టేట్, ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ద స్టేట్,
ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్, అబాలిషన్ ఆఫ్ స్టేట్ బై ఇట్ సెల్ఫ్ కాదు. ఏ రాష్ట్రమైనా తనను తాను రద్దుపరచుకోలేదు. మనకి ఆర్టికల్ 3కి సంబంధించింది కానిది ఏదన్నాడు కాబట్టి డి కాదు. ఓకేనండి. సో ఈ సిలబస్ ఈ టాపిక్ అయిన వాళ్ళు మనం ఆర్టికల్ 3 ఇండియన్ టెరిటరీ అయిన వాళ్ళకి తెలుసు, కాని వాళ్ళు కొత్త బ్యాచ్లో ఉన్న వాళ్ళు మీరు గమనించండి. నెక్స్ట్, ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ is governed by which of the following provision of the Representation of Peoples Act 1951. ఇది కరెంట్ ఇష్యూ ఏనండి. అంటే ఎందుకు సార్ ఇది 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఏ సెక్షన్ ప్రకారం రాజకీయ పార్టీలు నమోదు చేయబడతాయంటే సెక్షన్ 29A. ఎందుకు అంటే ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో రావచ్చు. అంతేకాని ఇది 1951 కాబట్టి ఇప్పుడు ఎందుకు అడిగాడంటే ఎలక్షన్ నేపథ్యంలో అడిగాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, సెక్షన్ 29A. అలాగే నెక్స్ట్, ఈ కింది వాటిలో లోక్సభ తన కార్యనిర్వాహక అధికారాల చెలాయింపులో వాడే పద్ధతులు ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ? ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లోక్సభ అని కాకుండా నిజానికి అక్కడ ఏమని ఉండాలి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద లోక్సభ అన్నాడు. లోక్సభ అనకుండా అక్కడ ఏమని ఉండాలి అంటే లెజిస్లేచర్, ఇంకా బాగుండేది. బట్ అయినా లోక్సభ అన్నాడు, అలాగే మనం తీసుకుందాం. మనకు తెలుసు కదా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో హౌ ద లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ అనేది. దీంట్లో కాలింగ్ అటెన్షన్, సావధాన, కాలింగ్ అటెన్షన్ ని సావధాన తీర్మానం అని వాళ్ళు తెలుగులో ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేషన్ ఇబ్బంది కాబట్టి ఒక్కొక్కసారి కాలింగ్ అటెన్షన్ ఇచ్చారు, జాగ్రత్త. అలాగే క్వశ్చన్స్ అండ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్, ప్రశ్నలు మరియు అనుబంధ ప్రశ్నలు ఉండాలి తెలుగు ట్రాన్స్లేషన్, కానీ సప్లిమెంటరీ ప్రశ్నలు అలాగే ఇచ్చారు. 0 అవర్ అంటే శూన్య గంట, నో కాన్ఫిడెన్స్ అంటే అవిశ్వాస తీర్మానం. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ అంటే 0 అవర్ ఇవ్వకుండా మిగతావన్నీ ఎందుకో క్లాస్ విన్న వాళ్ళుగా మీరు చెప్పండి. ఎందుకు అంటే మిగతావన్నీ కేవలం లోక్సభలో ప్రవేశపెడతారు అట్లా ఏమన్నా అనుకుంటున్నారా? 0 అవర్ ఎందుకు కాదు? ఎందుకు కాదంటే 0 అవర్ అనేది మనకి రికార్డు చేయరు. మనం మీకు చెప్పాను కదా, రికార్డు నుంచి తొలగించండి అని అంటుంటారు కదా. 0 అవర్ విషయంలో అది వర్తించదు అని మనం మాట్లాడుకున్నాం కదా, అది గమనించాలి. ఇది మనకి 0 అవర్ అనేది రికార్డ్ అవ్వదు, మిగతావన్నీ రికార్డ్ అవుతాయి. మిగతావన్నీ నియంత్రణ సాధనలే అవుతాయి నేరుగా. ఇది అత్యంత ప్రభావవంతమైనప్పటికీ ఇది రికార్డు చేయబడదు, ఇది గమనించండి. నెక్స్ట్, ఎన్నికలపై నోటాకు సంబంధించిన ప్రకటనను పరిగణించండి. ఎన్నికలలో నోటాకు సంబంధించి చెప్పంటున్నాడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ నన్ ఆఫ్ ద అబోవ్ ఇన్ ద ఎలక్షన్స్. భారత ఉన్నత న్యాయస్థానం 2013లో నోటాకు సంబంధించిన తీర్పును వెలువరించింది. ఏ కేసో టైప్ చేయండి, మీకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం. 2013లో నోటాకు సంబంధించిన తీర్పు మొన్న 2వ క్లాస్ 2 రోజుల క్రితం అనుకుంటా ఎలక్షన్ రిఫార్మ్స్ కు సంబంధించి మీరు ఫోకస్ చేయాల్సి వస్తే ఈవీఎంల గురించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, నోటా, వివిప్యాట్, వీటి గురించి మనం మాట్లాడుకోవాలన్నాం కదా. నోటాకు సంబంధించిన ప్రకటనల్ని పరిగణించండి. భారత న్యాయస్థానం 2013లో నోటాకు సంబంధించిన తీర్పును వెలువరించింది అన్నాడు. పియుసిఎల్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసు. నెక్స్ట్, ఎన్నికలలో నోటాను ప్రవేశపెట్టడానికి భారత పార్లమెంటు 2011లో చట్టం చేసిందా? అలా చేయలేదు. నెక్స్ట్, ఇక్కడ గమనించాలి, ఒకవేళ ఎన్నికల్లో మిగతా అభ్యర్థుల కంటే నోటాకు అత్యధిక స్థానాలు పడినట్లయితే ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించబడుతుందా? నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఎలక్షన్ పెడతారండి, మీకు తెలుసు కదా. లేదు, గెలిచిన అభ్యర్థే పరిగణిస్తారు. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నోటా ప్రవేశపెట్టడానికి కారణమైంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేది
ఒక సంస్థ చేసినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివేషన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ మరియు డి. నెక్స్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్నే. అరేంజ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆన్ పంచాయత్ రాజ్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్. జీవీకే రావు, ఎల్ఎం సింఘ్వి, అశోక్ మెహతా, పికే తుంగన్. దీంట్లో ఒకవేళ గినక అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది తుంగన్ కమిటీ. మీకు తెలిసినంత వరకు గమనించండి, ఒక్కొక్క కమిటీకి సంబంధించి. అశోక్ మెహతా కమిటీ ఎప్పుడు? 1977లో అశోక్ మెహతా. జీవీకే రావు 1985లో జీవీకే రావు కమిటీ. మనం మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ మనం చూసుంటాం. ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986. ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండేషన్స్ ఆధారంగానే మనకి తర్వాత కాలంలో అంటే రాజీవ్ గాంధీ కాలంలో ట్రై చేయడం, అది సక్సెస్ అవ్వకపోవడం, మళ్ళీ పివి నరసింహారావు 73rd 74th అమెండ్మెంట్స్, ఇవన్నీ మనకు తెలుసు. తుంగన్ కమిటీ 1988. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? ఆర్డర్లో రాయమన్నాడు, దేని తర్వాత ఏదో రాయమన్నారు. అలాంటప్పుడు మనకి CABD అన్ని కమిటీసే కాబట్టి ఆ ఇయర్ను తెలుసుంటే ఆర్డర్ రాయడం సులభం అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ గమనించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను సంబంధించి కింది వ్యాఖ్యల్ని పరిగణించండి. ఆర్టికల్ 39A డైరెక్ట్స్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ. 39A ప్రకరణం పారిశ్రామిక నిర్వహణలో కార్మిక భాగస్వామ్యం కల్పించేటట్లు రాజ్యాన్ని నిర్దేశిస్తుంది. 39A పారిశ్రామిక నిర్వహణలో కార్మిక భాగస్వామ్యం అంటే ఇక్కడ 43A ఉంటే అది కరెక్ట్. 43A ప్రకారం పేదవారికి ఉచిత న్యాయ సహాయం. ఆర్టికల్ 43A డిస్క్రైబ్స్ ద స్టేట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్. అంటే ఇది రివర్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఇది అలవాటే ఇలాంటి ప్రశ్నలు చేయడం. నేను మీకు ఇంతకుముందు ప్రాక్టీస్లో కూడా ఇచ్చాను. కాబట్టి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అంటే స్టేట్మెంట్ పరంగా రెండు ఒకదానికొకటి రివర్స్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి నైదర్ ఏ నర్ బి, రెండు రాంగే. ఏ మరియు ఇక్కడ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ అన్నప్పుడు రెండు రాంగేనండి, రెండు రాంగే. ఏ మరియు బి రెండు కాదు, రెండు రాంగే. ఇది గమనించండి. ఇక కొన్ని ప్రశ్నలకు సమాధానం రాసేప్పుడు ఒక నిమిషం అండి. విజిబుల్ గా ఉందండి మీకు? కనబడుతోందా? ఓకేనా? ఎస్, ఓకే. ఇక్కడ మనం ఇంకా గమనించాలి, ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు అయిపోయారు, కొత్త బ్యాచ్ వాళ్ళు ఇంకా ఈ పాయింట్ వినలేదు. ఏంటది? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి మనం లాస్ట్ మాట్లాడుకుంటున్నాం కదా ఈ టాపిక్. భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనల్ని కాలక్రమ అనుసారంగా అమర్చండి. ఇక్కడ గమనించాలి, క్రిప్స్ రాయబారం, క్రిప్స్ మిషన్, ఇక్కడ రాజ్యాంగం ఆమోదం, పాసింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, భారత స్వాతంత్ర చట్టం, మౌంట్ బాటన్ ప్లాన్ అన్నాడండి. ఇక్కడ ఇవి తెలియాలంటే ఏం తెలియాలి మనకి? అవి ఏ సంవత్సరంలో జరిగాయో తెలియాలి. ఇప్పుడు క్రిప్స్ మిషన్ అంటే మీరు చదివిన వాళ్ళు మీకు తెలుసు, 1942లో క్రిప్స్ మిషన్ మనకి అంటే ఇండియాలో క్రిప్స్ రాయబారానికి సంబంధించి 1942. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆమోదం పొందింది 1949లో, ఆమోదం పొందింది 1950 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే మనకి భారత స్వాతంత్ర చట్టం అంటే 1947 జూలైలో డిక్లేర్ చేశారు కదా. అంటే ఇంకా స్పెసిఫిక్ గా అప్పుడున్న నేషనల్ మూవ్మెంట్ కనుక మీరు చదివి ఉంటే 1947 జూలై 18న
డిక్లేర్ చేశారు. ఇక మౌంట్ బాటన్ ప్లాన్ అంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి సంబంధించి 1947 జూన్ 3 మౌంట్ బాటన్ ప్లాన్. కాబట్టి ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ క్రిప్స్ రాయబారం ఏ, ఆ తర్వాత మనకి ఏ తర్వాత జూన్ 47, జూలై ఇండియన్ అంటే ADBC. ఇక్కడ ఇయర్లు గుర్తుండాలా సార్ అంటే మీకు సార్ ఇవి మరి 1947లోనే కదా, 2 ఇయర్లు ఎట్లా సార్ కన్ఫ్యూజన్ అవుతారేమో అంటే, కన్ఫ్యూజ్ ఎప్పుడు అవుతారంటే ఆ క్రొనాలజీ లింక్ తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అంటే క్రిప్స్ రాయబారం వచ్చిన తర్వాత మౌంట్ బాటన్ ప్లాన్ వచ్చింది, ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఇట్లా స్టోరీ రూపంలో గుర్తున్న వాళ్ళకి ఏమీ కన్ఫ్యూజన్ లేదండి. ఇది గమనించండి. ఆ డేట్లు కూడా ఏమి గుర్తుండక్కర్లేదు, ఐడియా ఉంటే చాలు. ఈ కింది ప్రకటనల్ని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ద నీతి ఆయోగ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2015 టు రీప్లేస్ ద ప్లానింగ్ కమిషన్. 2015లో నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది, ద నీతి ఆయోగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015 టు రీప్లేస్ ద ప్లానింగ్ కమిషన్. ఓకే, మీకు అది తెలుసు, అది కరెక్ట్ స్టేట్మెంట్ అని తెలుసు. ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ కన్సిస్ట్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ కాదు, ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ బి రాంగ్ అవుతుంది, కాబట్టి ఏ ఒక్కటి రైట్. దీంట్లో పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంటే ఇది మరీ అభ్యర్థి ఇబ్బంది పడేంత పెద్ద ప్రశ్న అయితే కాదు. నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఇది పుస్తకంలో నుంచి వచ్చిందా లేదా ఇట్లాంటివి చెప్పడం కొంత అహేతుకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ని ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఏదో కారణం చేత తీసుకుని ఉంటాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఎంపీ బెజ్బారువా కమిటీ నియామకం దేనికి సంబంధించింది అంటున్నాడండి. అంటే అప్పుడు ఏంటి ఢిల్లీలో మీరు అంటే ఈ ఎంపీ బెజ్బారువా కమిటీని ఏర్పాటు చేయడం వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఢిల్లీలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు సంబంధించిన ఒక పర్సన్ ని చంపేయడం వల్ల, ఆ నేపథ్యంలో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతం వెలుపల ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ అండి ఇది. కాబట్టి దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించింది. ఈ ప్రశ్న ఎవరన్నా పుస్తకంలో రాసి ఉండుంటే, అంటే పాలిటీ పుస్తకంలో అది రాసి ఉండుంటే అది మోస్ట్ అబ్నార్మల్ పాయింట్ కంటే కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే ఆ స్టోరీ వాళ్ళు రాసి ఉన్నప్పుడు మాత్రమే అది రాయగలరు. మరి ఇది పాలిటీలో అయితే ఉన్న ప్రశ్న అయితే కాదండి. నెక్స్ట్, సుప్రీంకోర్టు వివిధ తీర్పులు వెలువరించి దాని ప్రకారం కింది వారిలో ఏవి వివిధ తీర్పుల్లో వెలువరించిన దాని ప్రకారం ఏవి భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఇట్లాంటి ప్రశ్నలు గమనించండి. ఇది కొంచెం మనం చెప్తున్నప్పుడల్లా అభ్యర్థి విన్నప్పుడు మీరు రాయగలరు. మనం పలానా అంశం మౌలిక స్వరూపంలో భాగం, పలానా అంశం మౌలిక స్వరూపంలో అభాగం, అలా. అంటే ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఏంటో మనకి ఇప్పటిదాకా చెప్పని సుప్రీంకోర్టు ఏం చేసింది, వేరువేరు సందర్భాల్లో వేరువేరు అంశాలని బేసిక్ స్ట్రక్చర్ లో భాగంగా చెబుతూ వచ్చింది. అయితే బేసిక్ స్ట్రక్చర్ థియరీ 1973లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అవసరాన్ని బట్టి వేరువేరు సందర్భాల్లో బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారండి. ఇక ఇక్కడ చెప్పబడ్డవన్నీ కూడా సమాఖ్యవాదము, మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఏమని? సమాఖ్యవాదం, ఫెడరలిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, రూల్ ఆఫ్ లా, స్వేచ్ఛ, వ్యక్తి న్యాయం, డివిజన్ ఆఫ్ పవర్స్, ఇవన్నీ కూడా అన్ని అంశాలని సుప్రీంకోర్టు భిన్నమైన సందర్భాల్లో రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమనే చెప్పడం జరిగిందండి. ఇది గమనించాలి. అన్ని కరెక్టే దానికి. నెక్స్ట్, జాతీయ వెనుకబడ్డ తరగతుల కమిషన్ దేని ద్వారా రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడింది? జాతీయ వెనుకబడ్డ తరగతుల కమిషన్ కి దేని ద్వారా రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడింది? నేషనల్ కమిషన్. ఇక మీకు ఆ స్టోరీ తెలుసండి. దీంట్లో ఎన్సిబిసి అవడానికి ముందు బీసీ కమిషన్ ఫస్ట్ టైం ఏర్పాటైనప్పుడు, అంటే 53లో బీసీ కమిషన్ ఏర్పాటు అవడము, 55లో రిపోర్టు, సెకండ్ బీసీ కమిషన్ 79, 80లో మళ్ళీ రిపోర్టు,
మొదట మన కాకా సాహెబ్ కేల్కర్, రెండో కమిషన్ మండల్, ఆ తర్వాత మండల్ కమిషన్ కేసు తర్వాత ఒక చట్టబద్ధ సంస్థగా బీసీ కమిషన్ ఏర్పడ్డాం. ఆ తర్వాత 2002లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని కాన్స్టిట్యూషనల్ గా అప్గ్రేడ్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎడ్యుకేషనలీ సోషలీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈరోజు మనం బీసీ కమిషన్ ని NCESBC అంటున్నాం. ఈ అంటే ఇది ఎకనామికలీ కాదు, ఎడ్యుకేషనలీ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఇది గమనించాలి. ఇక నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ర్యాంక్ అండ్ ప్రోస్. ఇక్కడ ర్యాంక్ గురించి అడిగాడండి, ఎవరు ప్రిఫరెన్షియల్ గా ఏ ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ ప్రెసిడెంట్ వస్తాడు, మరి ఇక్కడ ప్రెసిడెంట్ లేదు ఉన్న వాటిలో. తర్వాత వైస్ ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు, ఫార్మర్ ప్రెసిడెంట్స్, ఆ తర్వాత నెక్స్ట్ స్పీకరు 7th ప్లేస్కి వస్తాడు. కాబట్టి ఇక్కడ ACBD అంటే ఇది ప్రోటోకాల్ కి సంబంధించి ఇక్కడ ఆర్డర్ ఏ ఆర్డర్లో వస్తున్నారని. నెక్స్ట్ ప్రాధాన్యతలో వాళ్ళ ఆర్డర్ని గుర్తించమన్నాడండి, అది గమనించండి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, భారత రాజ్యాంగ సభ సమావేశాల నిర్వహణ మొత్తం కార్యాచరణలో అనుసరించిన పద్ధతులు ఈ కింది వాటిలో ఏవి? అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ జరిగినప్పుడు ఏం జరిగాయి అసలు అంటే, ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ అకామిడేషన్ సర్దుబాటు జరిగిందండి. అంటే సర్దుబాటు అంటే దీని అర్థం ఏకకేంద్ర లక్షణాలు సమాఖ్య లక్షణాలు రెండూ తీసుకోవడం సర్దుబాటు. చాకచక్యమైన ఎంపిక మరియు దిద్దుబాటు, ద ఆర్ట్ ఆఫ్ సెలెక్షన్ అండ్ మాడిఫికేషన్ అంటే భిన్నమైన అంశాలు భిన్నమైన దేశాల నుంచి తీసుకోవడం అనేటువంటి దాన్ని ఆర్ట్ ఆఫ్ సెలెక్షన్ అండ్ మాడిఫికేషన్ అంటారు. అలాగే ఇంకా ఏంటి అంటే, గ్రాన్విల్ ఆస్టిన్ తన పుస్తకంలో రాస్తాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో గ్రాన్విల్ ఆస్టిన్ ఏమంటాడంటే, ఇక్కడ డిసిషన్ మేకింగ్ బై కాన్సెన్స్, ఇక్కడ సర్వసమ్మతితో నిర్ణయీకరణ జరిగిందా అంటే, భారత రాజ్యాంగ పరిషత్ గురించి చెబుతూ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా రాజ్యాంగ పరిషత్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్లను చూసి వాళ్లే భయపడ్డారేమో, ఎందుకంటే వాళ్ళ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. చాలా విషయాల్లో విభేదించినప్పటికీ కూడా సర్వసమ్మతితోనే రాజ్యాంగం చాలా వరకు రూపొందించబడిందని చెప్పడం జరిగింది. అలాగే అభ్యంతరాల విషయంలో రహస్య ఓటింగ్, అక్కడ సీక్రెట్ ఓటింగ్ డ్యూరింగ్ ద కంటెస్టేషన్స్, అభ్యంతరాల విషయంలో రహస్య ఓటింగ్ జరగలేదండి. ఒక్కొక్క భాగం విషయంలో జరిగింది కానీ అభ్యంతరాల విషయంలో జరగలేదు. కాబట్టి ఏ ఒక్కటి కాకుండా మిగతావన్నీ కరెక్టే. ఈ ప్రశ్నకి సమాధానం అంటే దీన్ని ఏ బేస్లో, ఈ ప్రశ్నకి సమాధానం పుస్తకం చదివి అభ్యర్థి రాయడం అంత సులభం కాదు. ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు రాయొచ్చు. ఈ ప్రశ్న రాంగ్ అయితే పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమి లేదండి. మనం అది ఓవరాల్ గా కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ రాయగలుగుతారు. పుస్తకంలో ఒక లైన్ లో ఈ పాయింట్ ఇక్కడ ఉండదు. ఒకవేళ ఎక్కడైనా ఉండుంటే అది ఒక పాత ప్రశ్నని లేకపోతే గతంలో జరిగిన ప్రశ్నని యాజ్ ఇట్ ఈజ్ గా రాసినట్టు అవుతుంది. నెక్స్ట్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి సంబంధించి సరైనవి ఏవి? ఇక 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే మీకు తెలుసు, ఇంతకుముందు మనం చూసినటువంటి అంశమే. ఏంటి? ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు కాదండి. ఢిల్లీ శాసనసభలో మహిళలకు కేటాయించి 1/3 మహిళలకు ఇచ్చారు, ఢిల్లీలో ఇచ్చారు. అంటే రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా ప్రతి రాష్ట్ర శాసనసభలో మహిళలకు సీట్ల రిజర్వేషన్కి అవకాశం కల్పిస్తుంది. ఈ చట్ట నియమ నిబంధనలు అన్ని నియోజకవర్గాల పునర్విభజన అంటే ఇట్స్ ప్రొవిజన్స్ షెల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆఫ్టర్ ద డీమిలిటేషన్ ఈజ్ అండర్టేకెన్. కాబట్టి ఒకటి కాకుండా మిగతావన్నీ కరెక్టే. దేనికి సంబంధించి అంటే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్. ఇక్కడ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి ఈ కింది ప్రకటనల్ని పరిగణించండి. ఇక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సరైన అభ్యర్థి లేని ఎడల అట్టి ఖాళీని తదుపరి నియామకానికి బ్యాక్లాగ్ వేకెన్సీ అంటున్నారు. అలాంటిది ఏమీ ఉండదండి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రయోజనం పొందే అభ్యర్థి సంవత్సర స్థూల ఆదాయం ఇది రాష్ట్రం నిర్ణయించాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటూ రావాలండి. ఏది కాదు, ఆప్షన్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరీక్ష కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో మనకి బి కరెక్ట్ అవుతుంది. రైట్ అండి. ఈడబ్ల్యూఎస్ ఏమి బ్యాక్లాగ్ రాదు. నెక్స్ట్,
నేరుగా మనం తీసుకుంటే ఇంకో క్వశ్చన్ ఉందండి. మానవ హక్కుల రక్షణ చట్టం, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చి ఈ కింది ప్రకటనల్ని పరిగణించండి అని. మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయబడింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఇక్కడ 1993లో హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్, యుఎన్ఓ చేసినటువంటి రెజల్యూషన్ అదే సెక్యూరిటీ కౌన్సిల్లో, కాబట్టి రెండు కరెక్టే. ఇక మిగతావి రెండు కూడా ఒకటేమో వేరువేరు, అంటే ఇది సిక్కు గురుద్వారా యాక్ట్ ఒకటి, తర్వాత అప్పులు తీసుకోవడానికి సంబంధించి ఉందండి. ఒకవేళ మనం తీసుకోదలుచుకుంటే ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ కింది వ్యాఖ్యల్ని పరిగణించండి అని చెప్పేసి, భారతదేశ ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపల నుండి కానీ బయట నుండి కానీ అప్పులు తీసుకునే అపరిమిత అధికారాలు కేంద్రానికి కలవు. రాష్ట్ర ఆదాయ వనరులను పూచీగా పెట్టి దేశం లోపల నుండి వెలుపలి కానీ బయట నుండి కానీ అప్పులు అపరిమిత అధికారం అంటే రాష్ట్రాల మీద పరిమితి ఉంటుంది, కేంద్రానికి అపరిమితి ఉండదు. కాబట్టి ఏ ఒకటే సరైనది అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మీరందరూ కూడా ఈ క్లాస్ వింటున్న వాళ్ళు గమనించండి. అంటే ఎవరైతే ఈ క్లాస్ని ఫస్ట్ నుంచి వింటున్నారో, ప్రియాముల నుంచి వింటున్నారో మీరు చెప్పండి. నేను మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, నేను నా టీచింగ్ మెథడ్లో మీకు తెలుసు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది నేను చివరికి భారత రాజ్యాంగం అంతా అయిపోయాక చెప్తాను, అది తెలుసు. అలాగే దీంట్లో అవుట్ ఆఫ్ ఒక 50 అనుకుంటే 1-2 అటు ఇటు అవ్వచ్చు. 50 ప్రశ్నల్లో మీరు ఒకవేళ కనుక ఎగ్జామ్ పెడితే మీరు ఎన్ని చేయగలిగే అవకాశం ఉండేది బహుశా? అంటే ఇంకో 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో మహా అయితే ఈ బ్యాచ్ అయిపోతుంది కదా. మీకు ఉన్న సిలబస్ లో నుంచి పెద్ద ప్రశ్నలు ఏమి లేదు, 1-2 వచ్చాయంతే. పేపర్ ఎలా ఉందంటారు ఓవరాల్ గా? ఈ పేపరు మీ ప్రిపరేషన్ కి, ఇది తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 3 పరీక్ష. పాలిటిక్ 50 మార్కులు వెయిటేజీ ఉన్న పరీక్ష పత్రం. మీరు క్లాస్ విన్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు 40 to 45 చేయగలమని మీకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కదా. ఇక్కడ మీకు అనిపించవచ్చు, సార్ మనం ఈరోజు మన రెగ్యులర్ షెడ్యూల్లో ఓ క్లాసు, రెగ్యులర్ క్లాస్ నడిచే సందర్భంలో ఈ ప్రశ్న పత్రాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎక్కడో ఒక చిన్న అభద్రతా భావమో భయమో అభ్యర్థుల్లో ఉండి ఉంటే, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో కనుక ఉండి ఉంటే, నా ఉద్దేశం మీరు బాగా చదువుతున్నారని, లేకపోతే మీకు అంతో ఇంతో సబ్జెక్టు విషయంలో ఒక 3-4 నెలల కిందకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని, ఒక ఐడియా ఉందని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అండి. ఇదేదో అంటే మొత్తం ప్రశ్నలు అద్భుతంగా వస్తాయి, ఇంకా ఇంకోటి అట్లా చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్పినప్పుడు క్లాస్లో ఉండే అందరు అభ్యర్థులకి ఒకే ఫ్యాకల్టీ క్లాస్ చెప్తాడు. ఉద్యోగం ఒక వ్యక్తికి ఏమో 42-45 వస్తాయి, ఇంకో వ్యక్తికి 20 వస్తాయి. అలా ఎలా జరుగుతుందంటే ఆ అభ్యర్థి పెట్టే ఎఫర్ట్ని బట్టి, ఆ అభ్యర్థి నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని ఇక్కడ ఫ్యాకల్టీ చేస్తున్నాడని కాదు. ఫ్యాకల్టీ ఎవరైనా సరే, ఒక క్లాస్ చెప్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా సరే తన లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాడు. నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను, మీకు 45, 44, 43, 40 అంటున్నారు కదా, అలా గనుక మీకు వస్తే మీరు బాగా ఉన్నట్టే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్ మీకు అంటే ఇలాగే మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనండి? ఇంకేమన్నా అడగాల్సిన విషయాలు, మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయా? మళ్ళీ మన క్లాస్ యాజ్ యూజువల్ ఉంటుందండి రేపటి క్లాసు. కొంచెం ప్లాన్ చేద్దాం. పూర్ణచంద్ గారు చెప్పారు. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది దీంట్లో. ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయండి, నేను చూడలేదు. ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయి, అవి కూడా చెప్పేద్దాం. ఆ క్వశ్చన్లు అప్పుడు రాలేదు ఎందుకు. ఒకసారి గమనించండి, భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచిన విధుల్లో, అంటే 1935 యాక్ట్ లో ఏవి భాగం కాదంటున్నారు. 1935 యాక్ట్ ద్వారా ఇండియా ఏమైంది? ఫెడరల్ అయింది. కాబట్టి అప్పుడేం కాదు, ఫెడరల్ జాబితా ఉంటుంది,
కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా ఉంటుంది. కాబట్టి యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా అనే పదం వాడినప్పటికీ కేంద్రంగా ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ మనం గమనించాలి. 1935 యాక్ట్ ద్వారా పొందుపరచబడ్డ విధులలో అన్నాడండి. విధులు అనకూడదు. కాబట్టి ఇది మనం ఏం చెప్పినా అది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అవ్వదు. కాబట్టి అక్కడ మీరున్న లిస్ట్ గమనిస్తే సరిపోతుంది. ఇంకా ఈ కింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన సంస్థ ఏది అని జోనల్ కౌన్సిల్, ఆర్థిక సంఘం, అంతర్రాష్ట్ర కమిషన్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ అన్నాడు. ఆర్థిక సంఘం కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 280 మీకు తెలుసు. సో రైట్, ఇక్కడ ఇదేంటంటే 1 by 1 చేయాల్సిన విషయాలు కదా పూర్ణచంద్ గారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఓపిక రాస్తుంటే అవి మళ్ళీ మనం మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్దాం. మీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం చేయగలిగినవన్నీ చేద్దాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మనం ఒక ప్లాన్ అనుకున్నప్పుడు దాన్ని సడన్ గా మిడిల్ డ్రాప్ చేయలేం కదా, అందుకని. ఓకేనా, ఇది అయిపోనివ్వండి. మీరు అన్నట్టుగా కావాలంటే మళ్ళీ అడిషన్ చేద్దాం, ఏముంది దాంట్లో. టైం ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే మీరు చెప్పినట్టుగా మైక్రో లెవెల్లో వెళ్తే తప్పేమీ లేదు. ఇంకా ఎవరన్నా? సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ కన్నా హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే హైకోర్టు ఫండమెంటల్ రైట్స్ తో పాటు అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ భౌగోళిక పరిధిని తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఎక్కువ అవుతుంది, కానీ రిట్స్ నే తీసుకున్నట్లయితే హైకోర్టు ఎక్కువ. ఇంకా ఎవరైనా ఏమన్నా అడగాల్సిన విషయాలు ఉన్నాయా? ఇక్కడ ఏం చదవాలో చెప్తాను నేను, లక్ష్మి గారు. పెద్దగా అవసరం లేదు. నేను మీకు ఈరోజు అంటే ఇంతకు ముందు చెప్పినాను కదా, అవసరం లేదు. ఒకవేళ వస్తే ఆ క్వశ్చన్ ఏదైనా వస్తే టాక్సేషన్ మీద వస్తుంది, అది మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. అంతేగాని 264 నుంచి 300 వరకు మాకు చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒక సహజమైన భయం ఉండొచ్చండి, కానీ రియాలిటీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ విషయంలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానీ, అంటే ఎగ్జామినర్ ఫోకస్ ఎలా ఉంటుంది అనేది మనం ముందు గినక గమనిస్తే 40-45 మార్కులు మధ్యలో రావడం అనేది మామూలు విషయం ఏం కాదు. ఏ ఎగ్జామ్లో అయినా సరే 44-45 మార్కులు 40 మార్కులు అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదండి. సో మీరు ఈ ప్రిపరేషన్ ఇలాగే కంటిన్యూ చేయండి. మళ్ళీ ఏదైనా టెస్ట్ ఉన్నప్పుడు నేను మళ్ళీ అవి ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి చేద్దాం, ఎందుకంటే అవి మీకు కొంచెం వాల్యూ అడిషన్ అవుతాయి. మళ్ళీ మనం రేపటి క్లాస్లో మిగతా అంశాలు మాట్లాడుకుందాం. మన రెగ్యులర్ క్లాస్ని రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ ప్లెజెంట్ డే.